హలో అండి. ఈరోజు మా కిచెన్‌లో కరివేపాకు పొడి ప్రిపేర్ చేస్తున్నాం. కావాల్సినవన్నీ ముందుగానే తీసి పెట్టుకున్నాం. ఈ పొడి మాకు 1 మంత్ సరిపోతుంది. ఇడ్లీ, దోస, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. కొంచెం ఘీ వేసి తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, నువ్వుల నూనె. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా! అది కొంచెం వేడెక్కాక ముందుగా పచ్చి శనగపప్పు యాడ్ చేసుకుంటున్నా. ఒక హాఫ్ కప్ లేదంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సో, ఇవి రెండిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక ప్యాన్‌లోకి ఒక హాఫ్ కప్ ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నా. నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో, మాకు చాలా ఇష్టం ఇలా. అందుకోసం యాడ్ చేసుకుంటున్నా. మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు కూడా వేగాక లాస్ట్‌లో ఒక కప్ అంతా ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. సో, మీకు ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే ఈ పప్పులు ఇవన్నీ ఫస్ట్ తీసేసి తర్వాత ఎండుమిర్చి మళ్ళీ ప్యాన్‌లో వేసి వేయించుకోండి. అది చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోయాయి. వీటిని వేరే ప్లేట్‌లోకి తీసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లోకి కరివేపాకుని కొంచెం కొంచెంగా వేసి వేయించుకుందాం. ఒకేసారి అంతా పట్టదు కదా! సో, కొంచెం కొంచెం సెపరేట్‌గా వేయించుకోవాలి. లేదంటే అంతా వేగదు. కరివేపాకు వల్ల మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్‌కి కానీ, హెయిర్ గ్రోత్‌కి కానీ, ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి దీనివల్ల. కానీ మనం ఎవ్రీడే కర్రీస్‌లో వేస్తే తీసి పడేస్తారు కదా పిల్లలు. సో, అలా కాకుండా ఇలా పొడి చేసి పెట్టుకోవడం వల్ల ఇడ్లీలో కానీ, దోసల్లో కానీ వేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా! సో దట్ బాడీకి హెల్త్ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. అందుకోసమే ఇలా ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు దీన్నంతా మిక్సీ జార్‌లోకి వేసి ఫస్ట్ పప్పులనొక్కటే మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత మన కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్నొకసారి తీసి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఒక 10-15 ఎల్లుల్లిపాయలు, పచ్చి ఎల్లుల్లిపాయలే వేస్తున్నాను. మాకిలాగే ఇష్టం. పచ్చి వెల్లుల్లిపాయల ఫ్లేవర్ చాలా బావుంటుంది. మీకు నచ్చదు అంటే పప్పులు వేయించుకుంటాం కదా! అప్పుడే వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసి ఒకసారి వేయించేసుకుంటే చాలా బావుంటుంది. అది కూడా టేస్ట్. సో, ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్‌లోకి లేదంటే ఒక బాక్స్‌లోకి వేసి పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.